మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా గత 2-3 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు వరి నాట్లు జోరందుకున్నాయి. ఈ మేరకు మండల కేంద్రంలో కూలీల కొరత ఉన్నందున ఆంధ్ర కూలీలతో వరి నాట్లు వేయించడం జరుగుతుందని రైతు కంది రాజారాం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో గతంలో బీహార్ కూలీలు వచ్చి నాట్లు వేసేవారని, ఈ సంవత్సరం ఆంధ్ర కూలీలు రావడంతో ఎంతో మేలు జరుగుతుందన్నారు. లోకల్ కూలీలు డబ్బులు ఇస్తామన్నా దొరకకపోవడం రైతులకు ఇబ్బందిగా మారడం జరిగింది. దీంతో బీహార్, ఆంధ్ర కూలీలు వలస వచ్చి వరి నాట్లు వేయడం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. ఎకరానికి 5,200 రూపాయలు తీసుకోగా పని తొందరగా ముగియడంతో పాటు రైతుకు డబ్బు ఆదా అవుతుందని రైతు అన్నారు. ఈ సంవత్సరం వర్షాలు సరైన సమయానికి పడకపోవడం వ్యవసాయ పనులు కాస్త ఆలస్యంగా మొదలయ్యాయని, ప్రతి సంవత్సరం మాదిరిగానే వర్షాలు సమృద్ధిగా కురిసినట్లయితే రైతులు వేసిన పంటలకు మేలు జరుగుతుందని రైతు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తో పాటు ఆంధ్ర నుంచి ఈ కూలీలు ఆంధ్ర కూలీలు వచ్చారు. దీంతో పాటు మన లోకల్లో దొరికే కూలీల కంటే వీళ్ళు అదనంగా మన దేనికైనా బాగా అనిపిస్తుంది. అందుకే ఒకవేళ వీళ్ళు గీత రాకపోతే ఈ కూలీల కొరత ఏర్పడి సరిగా నాట్లు పడేది కాకుండా వాళ్ళు వచ్చిన దానికి రేట్లు కూడా తక్కువ అవుతున్నది. రేట్లు తక్కువైనందుకు సంతోషపడుతున్నాం. కాకపోతే ఈ వర్షాలు అనేది ఇంకా సమృద్ధిగా పడతలేవు కాబట్టి చెరువులు నిండి మంచిగా అలుగులు వారి అందరు పంటలు మంచిగా వండాలని